మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి అమృతాహారం. అమృతాహారంలో మనం 4 రోజుల నుంచి కూడా చక్కగా రాగి ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నాం కదా, అంటే రాగి పిండితోటి, రాగులతోటి. అలాగే ఈ రోజు కూడా మనం రాగులతోనే మరొక రెసిపీని చేసుకోబోతున్నాం. అదేంటంటే స్టఫ్డ్ రాగి ఇడ్లీ. ఇడ్లీ అనేది కామన్ గా ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి మాత్రం ఇడ్లీ అంటే అస్సలు నచ్చదు కదా, అబ్బా ఇడ్లీయా డెడ్లీయా అని అంటూ ఉంటారు. కానీ అది చాలా మంచిది హెల్త్ కి. అలాగే మనం ఇప్పుడు ఇడ్లీలో రాగిని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇడ్లీ అనేది ఇంకా హెల్త్ కి చాలా మంచిది. అందుకని మనం ఈ రోజు మన అమృతాహారం సెగ్మెంట్ లో స్టఫ్డ్ రాగి ఇడ్లీస్ ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టఫ్డ్ రాగి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఒక్కసారి లుక్ వేసుకుందాము. ఇందులో మనకి ఆలు పేస్ట్ చేసుకున్నాము, తర్వాత మ్యాంగో పచ్చి మామిడికాయ పేస్ట్, అలాగే టొమాటో పేస్ట్, అలాగే ఉల్లిపాయల పేస్ట్, ఇక్కడేమో పచ్చిమిర్చి పేస్ట్. ఇవన్నీ కూడా పేస్ట్లు మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం ఫస్టే. అయితే ఇక్కడ బ్యాటర్ ఏంటి అంటే మనకి ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, సో ఆ ఇడ్లీ బ్యాటర్ లోనే నేను ఎక్స్ట్రాగా ఏం చేశానంటే రాగులు యాడ్ చేశాను, అలాగే మెంతి పొడి కూడా ఇందులో యాడ్ చేశాను. అందుకని మనకు కొంచెం కలర్ కూడా చేంజ్ వచ్చింది, రాగులు కూడా పైన కనిపిస్తున్నాయి కదా. సో ఇలా నేను బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ బ్యాటర్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇవన్నీ వేసి పక్కన పెట్టేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకుందాం. సో ప్యాన్ పెట్టేసుకుందాం, స్టవ్ ఆన్ చేసి. ఇప్పుడు ఈ ప్యాన్ లో కొంచెం ఆయిల్ పోద్దాం. ఆయిల్ వేసిన తర్వాత ఇంకో స్పూన్ తీసుకుని జీలకర్ర అండ్ అల్లం ఇవన్నీ వేసుకున్నాను. ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను. ఓకే, తర్వాత అల్లం ముక్కలు, చాలా చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఇందులో వేద్దాం. ఒకసారి కలుపుకుందాము. ఒక్కసారి వీటిని కలిపేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో అన్ని పేస్ట్లు ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు ఉంటుంది కదా, సో ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం ఆలు పేస్ట్, ఆలుగడ్డ, ఓకే, సో ఆలు పేస్ట్ కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ పచ్చి మామిడి పేస్ట్. పచ్చి మామిడి తురుముకున్నా పర్లేదు, పేస్ట్ చేసుకున్నా పర్లేదు, తురమడానికి కూడా వచ్చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే టొమాటో పేస్ట్. సో మన రెసిపీ కూడా చాలా కలర్ఫుల్ గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి కలిపేసి చూద్దాం. మ్యాంగో కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం పుల్లగా, టమాటో కూడా వేస్తున్నాము కాబట్టి కొద్దిగా పుల్లగా అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కొద్దిసేపు దీన్ని ఉడకనిద్దాం. అన్ని చక్కగా కలుపుకున్నాం కదా. ఒక్కసారి ఇందులో మనం సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే మనం మళ్ళీ ఇడ్లీ బ్యాటర్లో వేయలేదు, ఇందులోనే వేసేద్దాం డైరెక్ట్గా. ఎంత సరిపోతుందో మొత్తం సాల్ట్ అంతా కూడా ఇందులోనే డైరెక్ట్ వేసేస్తున్నాను. ఎందుకంటే ఇలాగూ ఈ పేస్ట్ అంతా కూడా మనం మళ్ళీ బ్యాటర్లోకి షిఫ్ట్ చేసి మిక్స్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. సో దీన్ని మనం అలా ఉడకనిద్దాము. అంటే పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ అలా మూత పెట్టేసి ఫ్రై అవ్వనిద్దాం. ఓకే, సో ఇంకా అయిపోయింది. ఇవంతా కూడా మనం ఇడ్లీ పిండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఇడ్లీ పిండిలో వేసేసుకోవాలి. ఓకే, సో చూసారా మూత పెట్టేసరికి మనకి ఫాస్ట్గా కుక్ అయిపోయిందండి. ఇలా ఆయిల్ పైకి కొంచెం తేలుతూ ఉందనుకోండి, అప్పుడు వేగినట్టు అర్థం.
చక్కగా ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే మనము ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే, సో ఇడ్లీ కుక్కర్లో ఆల్రెడీ నేను వాటర్ పోసేసాను, ఆన్ చేసేస్తాను. సో ఇందులో వాటర్ వేసాను కదా, ఇది కొంచెం హీట్ ఎక్కాలి వాటర్. ఆల్రైట్, సో మూత పెట్టేస్తాను. ఈ వాటర్ ఇందులో హీట్ ఎక్కుతాయి, ఆ లోపు మనం ఇడ్లీలో పెట్టేసుకుందాం. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది కుకింగ్. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చిన్నపిల్లలు ఎక్కువగా అన్ని వెజిటబుల్స్ తినట్లేదండి అని చెప్పి పేరెంట్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా, ఎలా కుక్ చేసినా కూడా వాళ్ళు తినట్లేదు అని. సో అలాంటి వాళ్ళకి ఇలా ఇడ్లీలో కానివ్వండి, ఇలా మిక్స్ చేసి మనం వెజిటబుల్స్ పేస్ట్గా ఇచ్చేసామనుకోండి, అప్పుడు వాళ్ళకి మనం వెజిటబుల్స్ ఇందులో వేసామా ఏం వేసామో అని కూడా వాళ్ళకి తెలియదు. కట్ చేసేసామనుకోండి, అప్పుడు ఏరి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. అదే ఇలా ఇచ్చామనుకోండి, ఏరడానికి కూడా ఆప్షనే ఉండదు కదా. సో చక్కగా తినేస్తారు. ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్కి మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే తీయడానికి కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ అన్నా ఘీ అన్నా లేదంటే, సో టోటల్గా ఇట్లా అప్లై చేసేసుకుని ఇప్పుడు స్టఫ్డ్ రాగి ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా ఫస్టే, అది ఇందులో వేసుకుందాం. ఓకే, సక్సెస్ఫుల్ గా పెట్టేసాం చక్కగా. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో పెట్టేసుకుందాం. ఓకే, సో కొంచెం మనం స్టవ్ హైలో పెట్టేసుకుని చక్కగా ఇడ్లీని ఉడికించేసుకుందాం. సో ఈ ఇడ్లీ ప్రిపేర్ అవ్వడానికి మనకు ఒక 5 minutes అయినా పడుతుందండి, 5 to 10 minutes పడుతుంది చక్కగా. మనం ఇప్పుడు స్టఫ్డ్ రాగి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, మరి ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఓకే, సో ఇడ్లీ రెడీ అయిపోయిందండి చక్కగా, మనం తీసేసుకోవడమే. ఇంకా కొంచెం వేడిగా ఉంది. ఓకే, ఇది కొంచెం చల్లనిద్దాం మనము, ఆ లోపు సర్వింగ్ ప్లేట్ తీసుకొని వస్తాను. ఓకే, సో సర్వింగ్ ప్లేట్ కూడా రెడీ. ఇడ్లీ చక్కగా వచ్చేసిందండి. ఏం చేయాలంటే తీసేసుకుందాం, ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. దీన్ని కంప్లీట్ అయిపోయింది. ఓకే, స్టఫ్డ్ రాగి ఇడ్లీ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒక్కసారి చూసేయండి. స్టఫ్డ్ రాగి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: రాగులు 1 కప్పు, ఇడ్లీ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, మెంతులు 1 టేబుల్ స్పూన్, నూనె సరిపడా, అల్లం 1 టేబుల్ స్పూన్, మామిడికాయ తురుము 2 టేబుల్ స్పూన్లు, జీరా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, బంగాళాదుంప పేస్ట్ 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. స్టఫ్డ్ రాగి ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఇడ్లీ పిండిలో రాగులు, మెంతులు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి నూనె పోసి జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత బంగాళాదుంప పేస్ట్, మామిడికాయ తురుము, టొమాటో పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిలో ఈ మిశ్రమాన్నంతా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ లో ఈ మిశ్రమాన్ని ఇడ్లీ లాగా వేసుకుని ఇడ్లీ కుక్కర్ లో పెట్టేసి ఉడకనివ్వాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ రాగి ఇడ్లీ రెడీ.